విద్యార్థి లోకానికి మీ శ్రీ నమస్కారం. ఫ్రెండ్స్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఈ రోజు క్లాస్లో కెన్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకోబోతున్నాం. కెన్ ఎప్పుడు వాడాలంటే ఏదైనా సరే ఒక పని నేను చేయగలను అంటుంటాం, అంటే మన యొక్క శక్తి సామర్థ్యాలను తెలియజేసే సందర్భంలో. మరి కెన్ వాడి వాక్యాలు రాయాలంటే ఒక ఫార్ములా ఉంది, ఒకసారి చూడండి. సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్, అంటే వర్బ్ యొక్క మొదటి పని వాడాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days, అంటే నేను 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలను. వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days, మేము 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలం. యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days, మీరు 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలరు. దే కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days, వారు 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలరు. హీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days, అతడు 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలడు. షీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days, ఆమె 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలరు. ఇలా కెన్ పైన వాక్యాలు రాసే పద్ధతి. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఈ సిరీస్ మొత్తము ABCD అనే ఫార్ములా తోటి రన్ అవుతుంది కదా. అంటే ABCDE అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్, అంటే కెన్ అనే ఈ 3 అక్షరాల పదాన్ని 28 వాక్యాలుగా ఎలా తయారు చేయాలో నేర్చుకోబోతున్నాం. రైట్. సో టోటల్ గా ఈ కెన్ ని మనం 5 parts గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ABCDE. ముందుగా మనం పార్ట్ ఏలోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ ఏలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. అంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ముందుగా పాజిటివ్ సెంటెన్స్ చూద్దాం. యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్, అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలరు. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్ లోకి మార్చాలంటే పాజిటివ్ ని యాజ్ ఇట్ ఈస్ రాసి కెన్ తర్వాత నాట్ అనే వర్డ్ రాసి సరిపోతుంది. యూ కెనాట్ లెర్న్ ఇంగ్లీష్, అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేరు. చూసారా, పాజిటివ్ నెగిటివ్. ఒక నాట్ అనే వర్డ్ మాత్రమే కొత్తగా వచ్చేసింది. కెన్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాసి అది నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్రాగేటివ్. పాజిటివ్ వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ రాయాలి. పాజిటివ్ లో మొదటి 2 ఏముంది? యూ కెన్ ఉంది కదా, దాన్ని రివర్స్ చేయండి. కెన్ యూ, దట్స్ ఆల్. కెన్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలరా. నెక్స్ట్ 4th సెంటెన్స్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. 3rd సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి కెన్ తర్వాత నాట్ కలపాలి. కెన్ ప్లస్ నాట్ ఏమైతుంది? కాంట్. కాంట్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేరా. ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ పార్ట్ ఏలో నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ B అండ్ C లో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ 2 types, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. పార్ట్ B లో పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ C లో నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ముందుగా మనం పాజిటివ్ క్వశ్చన్స్ చూద్దాం. కెన్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలరా. ఎస్ ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్, అవును నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. నో ఐ కెనాట్ లెర్న్ ఇంగ్లీష్, లేదు నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్స్ చూద్దాం. కాంట్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేరా. ఎస్ ఐ కాంట్ లెర్న్ ఇంగ్లీష్, అవును నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను. నో ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్, లేదు నేను నేర్చుకోగలను. ఇవి పార్ట్ B అండ్ C లో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం పార్ట్ D లోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ D లో 9 WH వర్డ్స్ ఉంటాయి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ టేబుల్లో 9 WH వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 9 WH వర్డ్స్ పైన ప్రశ్నలు అడగడం ఎలా, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకుందాం. రైట్. ముందుగా వాట్ చూద్దాం. వాట్ కెన్ యూ లెర్న్, మీరు ఏం నేర్చుకోగలరు. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. నెక్స్ట్ వేర్ కెన్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకోగలరు. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ ఆంగ్లేయజ్ఞం, నేను ఆంగ్లేయజ్ఞంలో ఇంగ్లీష్ నేర్చుకోగలను. నెక్స్ట్ వెన్ కెన్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకోగలరు. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ దిస్ మంత్, ఈ నెలలో నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. నెక్స్ట్ వై కెన్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోగలరు. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ బికాస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఆసక్తి ఉంది కాబట్టి నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. నెక్స్ట్ హూ కెన్ లెర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఎవరు నేర్చుకోగలరు. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ నేను నేర్చుకోగలను. విత్ హూమ్ కెన్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఎవరితో నేర్చుకోగలరు. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ విత్ మై ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్స్తో ఇంగ్లీష్ నేర్చుకోగలను. నెక్స్ట్ హూజ్ సజెషన్ కెన్ యూ ఫాలో, మీరు ఎవరి సజెషన్స్ ఫాలో కాగలరు. ఐ కెన్ ఫాలో మై పేరెంట్స్ సజెషన్స్, నేను మా పేరెంట్స్ సజెషన్స్ను ఫాలో కాగలను. నెక్స్ట్ విచ్ లాంగ్వేజ్ కెన్ యూ లెర్న్, మీరు ఏ భాష నేర్చుకోగలరు. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. నెక్స్ట్ హౌ కెన్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోగలరు. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, నేను ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోగలను. ఇదండి పార్ట్ D లో WH టైప్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనం పార్ట్ E లోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ E లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఈ కెన్ పైన 28 వాక్యాలు రాయడం నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఈ కెన్ పైన 10 తెలుగు వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఇంతకుముందు క్లాస్ కూడా మీరు ఎగ్జామ్ రాశారు కదా, దానికి సంబంధించిన కీ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఒక్కొక్క వీడియోని పదే చూస్తూ ఉండండి. వినాలి అనాలి, వినాలి అనాలి. మీరు అనాలంటే ఫస్ట్ వినాలి. కనీసం 4-5 times ఒక్కొక్క వీడియోని చూస్తూ ఉండండి, మంచి పట్టు వచ్చేస్తుంది మీకు. సో ఈ రోజు చెప్పిన క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఎస్ రెడ్డి. నమస్కారం.
కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. వారు నేర్చుకునే ధైర్యం లేకుండా సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను.